మహిళాక్స్ నేనండి మీ చేప లెక్కని వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈరోజు అయితే సుభాష్ని తీసుకొని ఆలగడ్డకైతే వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానంటే సుభాష్కి బర్త్డే సర్టిఫికేట్ లేదండి. ఆ సర్టిఫికేట్ కోసం మనమైతే 2 నెలలు తిరిగి వచ్చామండి. సుభాష్ని అయితే మనమైతే డబ్బులు పెట్టి చదివించేంత స్తోమత నా దగ్గర అయితే లేదండి. అందుకు కాబట్టి నేనైతే ఊళ్ళో బడికి అయితే పంపిస్తున్నానండి పిల్లల్ని సుభాష్ని. రే సుభాష్ టారా స్కూల్ పోలే వాడు ఎక్కడ స్కూల్ పోతున్నాడు చూడండి. సుభాష్కి అయితే బర్త్డే సర్టిఫికేట్ ఎందుకంటే నేను కానిపోయిన డేట్ అయితే పోగొట్టుకున్నానండి. ఆ డేట్ పోగొట్టుకోవడం వల్ల ఈ సర్టిఫికేట్ రావడానికి నా అవసరాలు పన్నానండి నేనైతే. అందుకని ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు మీరు కానిపోయిన డేట్ అయితే జాగ్రత్తగా ఎగొట్టుకోండి. బర్త్డే సర్టిఫికేట్ కావాలంటే మీరు కానిపోయిన డేట్ అయితే ఖచ్చితంగా బాగా భద్రంగా ఎగబెట్టుకోవాలండి. అలాంటి పరిస్థితి మీకు వస్తుంది. అలాంటి పరిస్థితి రా మా పిల్లలకి అండి. చాలా బరువుందండి సంచి. అంటే సరుకులు నిన్న మొన్న 3 రోజులు బాగున్నాయండి మనకు చేపలు. ఆ చేపలు పడడం వల్ల ఏమైందంటే ఇంకా మనకు మహిని హాస్టల్ వదిలిపెట్టడానికి ఖర్చులకు డబ్బులు వెళ్ళింది. ప్లస్ వచ్చేసి మనకు మహి కర్జికాయలు చేయడానికి డబ్బులు వెళ్ళాయి. ఇంకా మన సమస్యలు అంటే చాలా ఉన్నాయండి. కాబట్టి ఆ సమస్యలన్నీ మనము ఒక్కొక్కటి మనం ఏంటంటే నేనైతే పొలం పనికి వెళ్తున్నానండి. ప్లేస్ వచ్చేసి చేపలకి వెళ్తున్నాను. ఏంటంటే నిన్న మొన్న అట్లా ఎందుకంటే మాకెళ్ళి వాన ఫుల్ పడుతుంది కాబట్టి పోలేకున్నానండి. ఎందుకంటే మా ఆయన నేను ఊరికే ఓన్లీ సాయంత్రం పూట పోయి వాళ్ళలో ఇడిచేదానే. అందుకు కాబట్టి నేనైతే నిన్న మొన్న డబ్బులకైతే సరుకులు అయితే తెచ్చానండి. ఆ సరుకులు దీనిలో కర్జికాయలు అండి చూపిస్తా చూడండి. చూడండి అన్నీ మూడికేలు తీసుకొచ్చానండి. ఎందుకంటే మనకు పిల్లలు దండుకున్నారు కదండి. వాళ్ళకు నాకైతే కాల్ చేసి వస్తుందండి. నేనైతే కాల్స్తాను. నాకు కజ్జికాయలు అల్లేది నాకు వచ్చండి. ఎందుకంటే అది మా పుట్టింట్లో నేర్చుకునేది కదండి. మా ఆయన దగ్గరికి వచ్చి నాకు నేర్చుకునేదే కజ్జికాయలు అల్లేది. నేను అంటే మా బాబాయ్ నేర్పించాను నీకు. బాబాయ్ నేర్పించింది. పెద్ద కాస్ట్లీ నూనెలు మనం ఎడ వాడుతుంది. ఆయన మనం పూట కూడా సంపాదించుకోవాలా. నేను ఆల్రెడీ సన్నగానే ఉండాలి. పూట కూడా సంపాదించుకోవాలా, తినాలా. మనం ఏంటంటే మన అది అంటది 2 రెక్కలు ఆడింది డొక్కాడదు అన్నట్టుగా మన పరిస్థితి అలా అయిందన్న. అది తీసుకురాలేము, మనం తినలేము. అందుకు కాబట్టి కనీసం అంటే మనం సోమత ఉన్న కాడికన్నా తీసుకొచ్చుకోవాలి కదండి. అందుకైతే నేనైతే పామాయిల్ ప్యాకెట్లు తీసుకొచ్చినానండి. చూడండి ఒకటి మహినే తింటదే 3 కేలు పప్పులు. మటన్కి అయితే కనీసం మనిషికి 10-15 అన్న వస్తాయండి. మీకు కొంచెం కామెంట్లో చెప్పండి. మాకు ఇవైతే 3 కేలు అండి. 3 కేలు ఈ యొక్క 3 కేలు. ఎందుకంటే 7 మంది ఉన్నారండి పిల్లలు. ఆ 7 మంది పిల్లలకైతే తీసుకొచ్చానండి. కనీసం అంటే ఒక్కొక్కరికి కనీసం 10-5 అన్న వచ్చాయా రావా అని అనుకుంటున్నానండి. మీరైతే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి కొంచెం కామెంట్లో పెట్టండి. చూడండి మొత్తానికైతే ఈరోజు అయితే నా కొడుకు అయితే కర్జికాయలు వెళ్ళడం తప్పలేదండి. ఈరోజైతే మొబ్బు కూడా అయిందండి. మేము కనీసం అంటే 20 కర్జికాయలు వెళ్ళామండి. ఇక్కడ ఎన్ని చేసారు? 1 2 3 4 5 6 7 20 కర్జికాయలు వెళ్ళామే. 10 11 12 13 14 రేకులు చేయడానికి మా అబ్బాయిని చూసుకోండి. మీరు బాగా చేస్తున్నారు కదండి రేకులు. ఈ అబ్బాయి వెలుసుకుంటే రేకులు తూర్పుకు పరమట కింద అయ్యట చిన్న కలుగుతుంది. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు రేకులు మా అబ్బాయి. పిల్లల కోసం అండి ఈ కష్టం. అంటే పిల్లల కోసమే కదండి. మనమైతే పిల్లలకైతే చేసి పెట్టారు కదా. వాళ్ళు ఏదో రేకులు చేస్తుండు, నేను అమ్ముతున్నానండి. తినేది నేనే. తినే వాళ్ళు వస్తున్నారు మనకు. మహిని సోమవారం అయితే హాస్టల్కి అయితే వండుతున్నామండి. అందుకు తొందరగా అయితే అందుకు కాబట్టి అమ్మాయి ఇంకా 2 రోజులు కానీ 1 రోజు కానీ ఇన్ని మా దగ్గర ఉండి తినుకోవాల్సిందే. లోపలికైతే ఫుడ్డు కానీ మన కత్తికాయలు కానీ మనం ఏదైనా కానీ మనం ఓన్లీ పండ్లు వరకే తీసుకోవాలండి లోపలికి. ఇట్లా మనం ఏంటంటే ఇట్లా పిండి వంటలు అయితే తీసుకోవడానికి ఉండదు. ఇంక మన ఇంటి దగ్గర తినుకోవాల్సిందే. మనం ఎప్పుడైనా శూన్యకి పోయినా కానీ ఇంకా వాళ్ళకి ఓన్లీ పండ్లు మాత్రమే తీసుకెళ్ళాలండి. అందుకు కాబట్టి ఏంటంటే మేము కర్జికాయలు అమ్మాయి అడిగిందని ఇప్పుడైతే చేస్తున్నాము. నేను మా కొడుకు ఇద్దరము.
దీని పిండి తక్కువైంది, పిండి వేస్ట్ అయింది దీనికి. పిండి చెప్తానండి మా అబ్బాయికి, ఎందుకంటే కొంచెం కొంచెం అంత పతలం కావద్దు, అంత మందం కావద్దు, కొంచెం మిడిమేసి తిరిగితే కజ్జికాయ బాగా అతుక్కుంటుంది. ఒక రోజైనా సినిమా పంపాలి మనం. సినిమాకి పుష్ప 2 రావాలి. పుష్ప 2 వచ్చినాక సినిమా పోయింది. చూడండి, వీళ్ళు సినిమాకి వెళ్దాం బండి అంటే పుష్ప 2 రాని పోదామని రా, అది ఎప్పుడు వస్తుందని, మనం ఎప్పుడు వెళ్ళాలని. ఆ సినిమా దసరాకు రిలీజ్ అవుతుందంట, కానీ వీళ్ళు దసరా దాకా మత్తుగా సినిమాలు అయితే రిలీజ్ అయినాయండి, కొత్త సినిమాలు. కానీ ఆ సినిమాకి పంపారంటే వద్దు, ఇప్పుడు సినిమాలు వద్దు, పుష్ప 2కే పోదాం, మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అంటున్నారండి వీళ్ళు. మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి అయితే సాయిపల్లి ఫ్యాన్స్ అంటండి. పుష్ప ఫ్యాన్స్ అండి. నేను పుష్ప ఫ్యాన్స్. పుష్ప, నేను ఎన్టీఆర్, ఇంకా చాలా ఉండదండి. మహి ఎవరో మళ్ళా మా ఇంట్లో అందరు పుష్పండి. నేను ఎన్టీఆర్, మా అబ్బాయి అయితే సాయిపల్లి అంటున్నాడండి. చూడండి, మేమైతే సినిమాకి మాకు ఎన్టీఆర్ సినిమాలు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకోండి సినిమా కంటే, పుష్ప 2 రాని వెళ్దాం అని అంటున్నారండి. అంటే మాకు ఆశలు ఉండవండి, మా కోరికలు ఉండవా? చూడండి ఎలా అంటున్నారు వీళ్ళు. సాయిపల్లికి ఫైట్ రాదే అట్నా? ఏంద్ర అమ్మి అమ్మే కదా మేడం, ఏంద్ర అమ్మి అంటావు? వచ్చాను రా మన కాడికి. ఎవరు వచ్చేది? సాయిపల్లివా? అంతేనా, మన కాడికి పెద్దలు కదా మేడం అని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. నేను నాకు 18 సంవత్సరాలు కదా. చిన్నదేనా? అప్పుడు వానికంటే చిన్నదేగా. మాకు ఎన్టీఆర్ సార్ ఉన్నాడు అంటే ఏ దానికి మీకు సార్, మాకైతే సార్ కాదు. సారే, ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి. చూడండి, మా వాళ్ళు హీరో సినిమా గురించి ట్రాఫిక్ అయితే తెలకల, నేను వీళ్ళ పార్టీ అంటున్నారు. కానీ మా ఇంట్లో అయితే ఎక్కువ శాతం అయితే అల్లు అర్జున్ పార్టీనండి ఉండేది. అల్లు అర్జున్ కోసం ప్రాణాలు అయితే ఇస్తారండి ఇక్కడ మా వాళ్ళు. సార్ అంటే దేవుడు అని గుండె మీద పేరు కూడా రాసుకున్నారండి మా వాళ్ళు. అండి, మొత్తానికైతే మనమైతే పిల్లలకైతే కజ్జికాయలు అయితే కాల్చామండి. నైట్ అయితే నేను నా కొడుకు అయితే మొత్తానికైతే కజ్జికాయలు అయితే అల్లేసామండి, కాల్చేసాము నైటే. పిల్లలకైతే రెడీ చేసేసామండి. చూడండి ఎలా కాల్చాము కజ్జికాయలు. ఒక్కొక్కరికైతే 20 వేస్తున్నాయండి కజ్జికాయలు కాదండి. ఈ పిండి వంటలు వాళ్ళకి హాస్టల్లోకి వెళ్ళనివ్వరండి. అందుకైతే మనమైతే ఇక్కడే వాళ్ళకి ఈరోజు రేపు 2 రోజులు తిన్న తర్వాత వాళ్ళని అయితే హాస్టల్ అయితే వదిలిపెడుతున్నారండి. చూడండి ఎలా కాల్చాను కజ్జికాయలు నేను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.